వెల్కమ్ బ్యాక్. ఆఖరు రోజు అసెంబ్లీ సమావేశాలు ముగియక ముందే పాలనాపరమైన వ్యవహారాల్లో చంద్రబాబు బిజీ అయ్యారు. విశాఖ విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుల పురోగతి, మచిలీపట్నం పోర్టు నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. పోర్టు బాధితులకు రాజధాని రైతుల తరహాలోనే ప్యాకేజ్ ఇస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలి దశ పనులను 2018 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. సచివాలయంలో మెట్రో రూపశిల్పి శ్రీధరన్ బృందంతో ఆయన భేటీ అయ్యారు. విజయవాడ మెట్రో నిర్మాణానికి నిధుల సమస్య లేదన్నారు ఆయన. మెట్రోల నిర్మాణం ప్రగతిని ప్రతి నెలా సమీక్షించేలా ఒక ప్రాసెస్ చార్ట్ను తయారు చేయాలని కోరారు బాబు. విజయవాడ, విశాఖ, తిరుపతి మెట్రోలతో పాటు రాజధాని నగరమైన అమరావతిలో మెట్రో రూపకల్పనపై శ్రీధరన్ దృష్టి పెట్టాలని కోరారు. అలాగే మెట్రోల నిర్మాణానికి కావలసిన భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు ఆయన. విజయవాడలో ఈ నెల 9న జరిగే సమావేశంలో శంకుస్థాపన తదితర అంశాల్ని నిర్ణయిద్దామన్నారు చంద్రబాబు. మన దేశంలో జనాభా అధికంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రజా రవాణా పెను సమస్యగా మారకుండా కాస్ట్ ఎఫెక్టివ్ విధానంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు ఏపీ సీఎం. టర్కీ గత 10 ఏళ్లలో ప్రజా రవాణాలో ఎన్నో అద్భుతాలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. ఇస్తాంబుల్లో ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేస్తున్నారంటూ తన టర్కీ పర్యటన అనుభవాల్ని పంచుకున్నారు బాబు. విదేశాల్లో పర్యటించి అక్కడి రవాణా వ్యవస్థలపై అధ్యయనం చేయాలని శ్రీధరన్ బృందానికి సూచించారు బాబు. మరోవైపు మచిలీపట్నం పోర్టు భూసేకరణపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని నేతలకు భరోసా ఇచ్చారు బాబు. మచిలీపట్నం పోర్టు సిటీని ఒక మెగా ఇండస్ట్రియల్ సిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందన్నారు ఏపీ సీఎం.